హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, మేం పెద్ద సైకోగలమండి బాబు అని చెప్తున్నారు గురు శిష్యులు. మనకు తెలుసు కదా, టాలీవుడ్లో మెంటల్ మాస్ డైరెక్టర్లు కొందరే. వాళ్ళలో ఎస్ఎస్ రాజమౌళి సార్ ఒకడైతే సుక్కు మాస్టర్ ఇంకొకడు. వీళ్ళకు తోడు సుక్కు మాస్టర్ శిష్యుడు బుచ్చిబాబు అన్యా కూడా ఈ లిస్టులో తొందరలో చేరబోతున్నాడు అనమాట. అసలు వీళ్ళకి రామ్ చరణ్ లాంటి హీరో దొరికితే ఎంత పిండాలో ఎలా పిండుకోవాలో బాగా తెలుసు. ఆల్రెడీ ఇందులో మాస్టర్స్ డిగ్రీ చేసినాడు జక్కన్న అలియాస్ ఎస్ఎస్ రాజమౌళి. రామ్ చరణ్ని కరెక్ట్గా ఎలా వండుకోవాలో మగధీరలో, ఆర్ఆర్ఆర్లో పిండేసి బాక్స్ ఆఫీస్ విధ్వంసం ఎలా ఉంటుందో అందరికీ చూపెట్టేశాడు. ఇక ఆ తర్వాత రామ్ చరణ్ని రస్టిక్ రోల్లో వాడుకుంటే బాక్సులు ఎలా గాల్లో ఎగురుతాయో సుక్కు మాస్టారు రంగస్థలంతో చూపెట్టాడు. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అవి చూసే టైర్ 2 ఐకాన్ బాబు గోల చేసి ఎవరికి నిద్ర లేకుండా చేసి పుష్పం సిరీస్ తీసుకొని కావాల్సినంత ఫేక్ యాడ్స్ వేసుకొని ఇండియాలో ఆమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ తర్వాత నేనే అని ఏదో ప్రపంచకానికి చెప్పాలని చూస్తున్నాడు అన్నమాట. ఇక ఆయన్ని కాసేపు అటుంచితే మిస్టర్ బాక్స్ ఆఫీస్ అని రామ్ చరణ్ని ఫ్యాన్స్ ముద్దుగా ఎందుకు పిలుస్తారో రాజమౌళికి ఇంకా సుక్కు మాస్టర్లకు తెలిసినంతగా ఇంకే డైరెక్టర్కి తెలియదని చెప్పాలి. ఇక ఇప్పుడు సాంబార్ శంకరం అంకుల్ వడ్డించిన గేమ్ చేంజర్ డిసప్పాయింట్మెంట్లో ఉన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ యమా జోష్లో ఉండడానికి కారణం అర్థమయ్యే ఉంటుంది. మరేం లేదు, రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ యమా క్రేజీ కావడమే. ముందుగా బుచ్చిబాబు అన్య ప్రాజెక్ట్ RC16గా స్టార్ట్ అయిన ఈ ప్రాజెక్ట్కి కర్త కర్మ క్రియ సుక్కు మాస్టారు. ఆయన ఆస్థాన ప్రియ శిష్యుడైన బుచ్చిబాబుతో ఈ సైన్మా తీయిస్తున్నాడు. టెంటేటివ్గా ఈ సైన్మా సబ్జెక్ట్ ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో సాగే ఎమోషనల్ అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామా అని తెలుస్తోంది. కొన్ని ఎపిసోడ్స్ అయితే టాలీవుడ్ సినిమా మేధావుల మైండ్ బ్యాంగింగ్ చేయడం గ్యారంటీ అని అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం రామ్ చరణ్ ప్రిపేర్ అయిన ఆ బీస్ట్ లుక్స్కి యూనిట్ వల్లే చుచ్చు పోసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. అవన్నీ ప్రస్తుతానికి సర్ప్రైజ్. మ్యాటర్ బహుత్ బాకీ హై అని అంటున్నారు RC16 యూనిట్ సభ్యులందరూ. కొన్ని రషెస్ చూసిన సుక్కు మాస్టర్ అయితే నువ్వేంద్ర బుచ్చిబాబు నువ్వేం తీసింది అని అవాక్కయ్యాడంట. అంతా హార్డ్ కోర్గా బుచ్చిబాబు అని పిక్చరైజ్ చేసినట్టు సమాచారం. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ఒక బీస్ట్ మోడ్లోకి ఎంటర్ అయ్యి యూనిట్కే చెమటలు పుట్టిస్తున్నాడు అని షూటింగ్లో పాల్గొంటున్న సభ్యులు చెప్పుకొస్తున్నారు. ఇక దీని టాకీ పార్ట్ అయ్యాక స్టార్ట్ అయ్యేది సుక్కు మాస్టర్ డైరెక్షన్లో RC17. ఇది మెంటల్ మాస్కే బాప్ అని అంటున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఊహించడానికే వణుకు వస్తుంది అని, అట్లాంటి దాంట్లో రామ్ చరణ్ ఊహిస్తే ఉచ్చ గ్యారంటీ అని అంటున్నారు. ఇది మాసులకే మాసు, ఇంకో హీరో ఊహించుకోవడానికి కూడా సాహసించడం అంటే నమ్మరు. మొదటగా ఈ స్టోరీ లైన్కి సంబంధించిన కొన్ని సీక్వెన్స్లు ఎస్ఎస్ రాజమౌళికి మన సుక్కు మాస్టర్ చెప్తే గుటకలు మింగాడంట. ఏంది వయ్యా ఈ నరేషను, ఇది ఇట్టాగే తీస్తే మేము ఉండాలా పోవాలా అని. సాటి డైరెక్టర్గా ఆయనది ఎగ్జాగరేషన్ అనుకోవచ్చు, కానీ ఆ కాన్సెప్ట్లు సినిమాటోగ్రాఫర్స్కి, ఆర్ట్ డైరెక్టర్స్కి చెప్తే మా వల్ల అవుద్దా సార్ అన్నారంటే చెప్పొచ్చు. సుక్కు మాస్టర్ డిజైన్ చేసిన మాస్ ఏంటో. ఇక ఈ 2 ప్రాజెక్ట్స్ కాకుండా యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మన మిస్టర్ బాక్స్ ఆఫీస్ కోసం ఒక కథ రెడీ చేసుకొని 5 ఏళ్ల నుంచి డేట్స్ దొరక్క 8 చేస్తున్నాడు. దాన్ని ప్యారలల్గా ఈ సుక్కు మాస్టర్ సైన్మాతోనే లాగించాలని ప్రిపరేషన్స్లో ఉన్నాడట మరి. సో టోటల్గా సాంబార్ చెడిపోయిందని ఫికర్ చేయకుండ్రి. ఇన్ ఫ్రంట్ దెర్ ఆర్ ఫ్యూర్ డబుల్ దమ్కి మసాలా బిర్యానీస్ హై. వాటి ఘాటుకి ఎర్రి పుష్పాల ఫేక్ పోస్టర్లు షల్లా చెదురు హోతాయి హై అని బల్లలు గుద్దేసి మరి చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.